నిజామాబాద్ జిల్లాలో ప్రతి వేసవిలోనూ దాహార్తిని తీర్చుకునేందుకు రహదారులపైకి వచ్చి వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడేవి. మూగజీవాలకు తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. సోలార్ బోర్ వెల్స్ ఏర్పాటు చేసి వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తోంది. ఎండాకాలం వస్తే నిజామాబాద్ జిల్లాలో చిరుతపులులు తరచూ జనావాసాల్లోకి వచ్చేవి. రహదారులపై సంచరిస్తున్న క్రమంలో వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోయేవి. మూగజీవాలు ప్రమాదాల బారిన పడకుండా అటవీశాఖ చర్యలు చేపట్టింది. వన్యప్రాణులకు తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ రంగంలోకి దిగింది. ఇందల్వాయి అటవీ రేంజ్ పరిధిలో 5 చోట్ల సోలార్ బోర్వెల్స్ ను బిగించింది. ఆ పంపుల ద్వారా వచ్చిన నీటితో అక్కడే ఏర్పాటు చేసిన నీటి కుంటలను నింపుతున్నారు. ప్రస్తుతం అవి నీటితో కళకళలాడుతూ వన్యప్రాణుల దాహార్తిని తీరుస్తున్నాయి. ఇందల్వాయి అటవీ రేంజ్ పరిధి దాదాపు 50,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ క్షేత్ర పరిధిలో ఇప్పటికే 24 సాసర్ పిట్లు, 70 వరకు ఊట చెరువులు అందుబాటులో ఉన్నాయి. గతంలో వీటిలోని నీరు సరిపోక వన్యప్రాణులు గ్రామాల్లోకి వచ్చి ప్రమాదాలకు గురయ్యేవి. గతంతో పోలిస్తే ఇప్పుడు వన్యప్రాణులు జనంలోకి రావడం తగ్గిందని ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్ తెలిపారు. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సోలార్ బోర్వెల్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. దీంట్లో 5 సోలార్ పీటీలు, 102 మన పర్కులేషన్ ట్యాంకులు, 64 సాసర్ పిట్స్. ఈ సాసర్ పిట్స్ అనేది వారంకి ఒకసారి వాటర్ నింపడం జరుగుతుంది. దీంట్లో ఇప్పుడు మామూలు పీటీస్ లో మాత్రం నేచురల్ వాటర్ ఉంటుంది. ఏదైతే మన వర్షాకాలానికి వస్తే వాటర్ అవే ఉంటాయి. అది ఎండిపోతుంది కాబట్టి ఆ ఎండిపోతే మన అటవీ జంతువులు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే డిపార్ట్మెంట్ సోలార్ పీటీలు, సోలార్ బోర్వెల్స్ అనేది చేయడం జరిగింది. అలాంటి ఉద్దేశంతోనే ఈ రేంజ్ పరిధిలో 5 సోలార్ పీటీలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. అయితే ఇంత ఎండలో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో వాటర్ లేకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే ఈ 24 అవర్స్ అంటే 12 అవర్స్ ఎప్పుడైతే ఎండ స్టార్ట్ అవుతుందో ఎండ ముగించే వరకు కూడా ఆటోమేటిక్ గా సోలార్ పీటీలు రన్ అవుతాయి కాబట్టి బోర్వెల్స్ మనకు ఈ 4 to 5 months ఇబ్బంది ఏముండదు. అటవీ జంతువులు అనేది దాని మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ వచ్చి దారి తీసుకొని వెళ్ళిపోతుంటాయి. అటవీ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు చెక్ డ్యాంలు, నీటి కుంటల్లో నీటి నిల్వలను పరిశీలిస్తున్నారు. సోలార్ మోటార్లకు మరమ్మతులు చేయిస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అటు అడవుల్లో సోలార్ బోర్వెల్స్ ఏర్పాటుపై స్థానికులు, జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మరిన్ని సౌర యూనిట్లను బిగించి మూగజీవాల దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అడవి అనేది చాలా దగ్గర ఉంటది కాబట్టి ఇంకా ఇప్పుడు పెట్టినట్టే బోర్వెల్స్ లాంటివే మరికొన్ని ఇంకా ఎక్స్ట్రా పెట్టి ఏదైతే జంతువులు ఉంటాయో అవి ప్రాణాలు కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాదాపుగా ఎన్నో జంతువులు అనేటి నేషనల్ హైవేల మీదకి వచ్చి ఏం చేస్తాయంటే చాలా వరకు నీళ్ల కోసం వచ్చి చనిపోతా ఉంటాయి, ఊర్లోకి వెళ్తా ఉంటాయి. అక్కడ ఎక్కడ పట్టించుకునే స్థితి లేదు. మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట జంతువులకి అనుకూలంగా పెట్టాలని మన అటవీ శాఖని కోరుతున్నాము. మన ఇందల్వాయిలో చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఫారెస్ట్ ఏరియాలో ఎన్నో జంతువులు అనేది నివసిస్తూ ఉంటాయి. వీటికి తాగడానికి నీరు లేక అవి ఎన్నో రోడ్లపైనకి ఊర్లోకి వెళ్ళి అక్కడ తాగేవి. ఇప్పుడు అక్కడే ఫారెస్ట్లో ఏం చేస్తున్నారంటే అటవీ శాఖ వారు ఫారెస్ట్లోనే సోలార్ బోర్వెల్స్ అనేవి ఏర్పాటు చేసి దానిలో ఎప్పటికప్పుడు వాటర్ అనేది స్టోర్ చేసుకుంటూ వారికి ఎంతో ఉపయోగపడే విధంగా చేస్తూ ఉన్నారు. అవే ఇంకా మా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఇంకొన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెంచి జంతువులకి ఎంతో ఉపయోగకరంగా దాహం తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.